పిక్చర్ అయి ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు, ఏదో చెప్పిండు. ఇక ఎందుకని చెప్పిండు ఆ పోరాడు ఏంటంటే ఏది ఈ వెస్లీ దంపతుల దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి వాడు పైసలు ఇస్తాడో, లేకపోతే వాడు క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎదుగుదామనో ఈ పొరగాని ఆశ. ఓకే, వాడి మొత్తం ఆధారాలు మన దగ్గర వీడియోతో సహా ఉన్నాయి. వాడికి 3 పిల్లలు, వాళ్ళని ఎందుకు వదిలేసిండు, ఆ మాజీ భార్య ఏం చేసింది, అన్ని వీడియోలతో సహా ఉన్నాయి. సో ఆడు వచ్చేసి డాక్టర్ అభినయ్ దర్శన్ అనే పొరగాడు ఏది నా మీద అన్ని అవాకు చెవాకులు పేలుతున్నాడు. వాడు మాట్లాడింది ఏంది, వాడు ఆడ వీడియోలో పోయి చెప్తుంది ఏంది అంటే ఎంత గాడిద కొడుకులు ఉన్నారు, ఎంత చిల్లర నా కొడుకులు ఉన్నారు. వాడి ఇమేజ్ కోసం ఎదుటోని క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తా అంటే అది కూడా వాస్తవం చెప్పరా అయ్యా, వద్దంటున్నా. లాస్ట్ ఒక 15 రోజుల కింద ఏం మాట్లాడిండు ఆ డాక్టర్ మన అజయ్ బాబు జైల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు, అన్న అందరు నన్నే అంటారు, నెక్స్ట్ నా టార్గెట్ అంటారు, నేనే కంటిన్యూస్ గా మాట్లాడుతున్నా, ఎట్లా మరి ఏం చేద్దాము, ఎట్లా నాది నేను ఎట్లా ప్రొటెక్షన్ చేసుకోవాలని అడిగిండు. అడిగితే నేను వీడియోలో ఏం చెప్పినో ఇట్లా అట్లా అని అదే ముచ్చట చెప్పిన. ఓకే.